అల్లు అర్జున్ అలా బీచ్ చూద్దామని వచ్చింది. నాకు ఏంటేంటో జరుగుతున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఇదంతా. నీకేం కనిపిస్తుంది, కొంచెం పైకి రా, ఈ టాప్ వ్యూలో నుంచి తీసుకో, బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. నిజంగా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. నాకు అర్థమైంది, అందుకే ఇంటి దగ్గర నుంచి నా రెయిన్ కోటు అన్నీ తెచ్చేసుకున్నా. లోపలికైతే వెహికల్స్ ఎక్కిస్తున్నారు చూడండి. హలో సంచారీస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కేరళలో ఉన్న కొట్టాయంకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైకోమ్ బస్ స్టాండ్లో ఉన్నాను. ఇక్కడి నుంచి వైకోమ్ బీచ్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. అసలు ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్లేసు, అసలు ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంటు. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోదాం. దారిలో ఏదన్నా మంచిగా ఇంట్రెస్ట్ కనపడితే చూపిస్తాను. నాకు ఇక్కడ మ్యాప్ కూడా వైకోమ్ మహాదేవాలయం మీదుగానే చూపిస్తుంది. సో ఇప్పుడు నేను టెంపుల్ మీదుగానే నడుచుకుంటూ వెళ్తున్నా. ఈ టెంపుల్ వ్లాగ్ చూడాలనుకుంటే లాస్ట్ వీడియో చూడండి. లాస్ట్ వీడియోలో నేను 3 టెంపుల్స్ కవర్ చేశాను. వైకోమ్ మహాదేవాలయం, కడతుర్తి మహాదేవాలయం, అలాగే ఎత్తుమన్నూరు మహాదేవాలయం. 3 నేను కవర్ చేశాను. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వైకోమ్ మహాదేవాలయం మీదుగానే చూపిస్తుంది నాకు మ్యాప్ అని చెప్పేసి. ఇది ఆలయం, ఇదిగోండి ఈ సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్కి. అంటే ఇక్కడ వాళ్ళు చూడడం కూడా ఏంటంటే చాలా కొత్తగా చూస్తున్నారు. అంటే ఇల్లులు మొత్తం పక్కనే ఉంటాయి కదా, నేను ఇలా కెమెరా పట్టుకుని వెళ్తుంటే మాత్రం చాలా కొత్తగా చూస్తున్నారు. దేవాలయం మీదుగా నేను వైకోమ్ బీచ్కి నడిచి వెళ్తుంటే దేవాలయం యొక్క కోనేరు కనపడింది నాకు. నేను ఆల్రెడీ ఈ టెంపుల్ వ్లాగ్లో నేను ఇది కవర్ చేశాను, కానీ ఇప్పుడు ఈ బీచ్ వ్లాగ్లో నడుచుకుంటూ వెళ్తున్నాను కదా, సో దారిలో కనపడింది చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే కోనేరు కూడా చాలా పెద్దది. ఇక్కడ అప్పుడప్పుడు చేపలు వేస్తాయి, చాలా పెద్ద చేపలు ఉంటాయి. పిల్లలు అయితే పైపైనే తిరుగుతూ ఉంటాయి. కెమెరాలో కనిపిస్తుందో లేదో, జస్ట్ ఇంకా 1 కిలోమీటర్ ఉంది మనకి. ఏమైనా కానీ వైకోమ్ అనేది చాలా ప్రశాంతమైన ఊరండి. నాకు బాగా నచ్చింది. కేరళలో ఆల్మోస్ట్ అన్ని విలేజెస్ నాకు బాగా నచ్చుతాయి, కానీ ఫుడ్డే కొంచెం ఇబ్బంది పడ్డా. కానీ కొత్తలో ఇప్పుడు పర్లేదురండి, కొంచెం అలవాటు అవుతుంది. మొత్తం అలవాటు అయిపోయే లోపల కేరళ నుంచి బయటకు వచ్చేస్తానేమో. చివరికి ఏదో వచ్చి మెయిన్ రోడ్లో కలిసానండి. అంటే ఈ రూట్ మ్యాప్ దేవాలయం లోపల నుంచి చూపించింది 1.4 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ సైడ్ నుంచి వచ్చాను కదా, పెరిగింది. అంటే దేవాలయం లోపల నుంచి అయితే రాలేను కదా, ఎందుకంటే దేవాలయం బయట చెప్పులు ఇప్పాలి, మళ్ళీ ఈ సైడ్కి రావాలి. సో నా చెప్పులు అక్కడే ఉండిపోతాయి కాబట్టి నేనైతే చుట్టూ తిరిగి వచ్చా. మళ్ళీ ఇక్కడ నుంచి 1.2 కిలోమీటర్స్ ఉంది ఈ రోడ్లో కలిసిన దగ్గర నుంచి. పర్లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోదాం, ఏముంది పని, ఇదే కదా నా డ్యూటీ. మన తెలుగు వాళ్ళు ఎవ్వరూ ఎక్స్ప్లోర్ చేయని వైకోమ్ టౌన్లో సింగిల్ సంచారి నడక. కొంచెం సపోర్ట్ చేయండి. అంటే ఇటువంటి ప్లేసెస్ నేను తిరగాలి అంటే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరైతే నాకు కొంచెం బూస్ట్ ఇవ్వాలి. బస్ స్టాప్ అంటే ప్రైవేట్ బస్ స్టాండ్ తర్వాత నేను ఇదే చూడడం. బస్ స్టాప్ రెడ్ కలర్లో ఉంది కదా, అంటే బీచ్కి బస్సులు వెళ్తాయో లేదో తెలియదు. 1.5 కిలోమీటర్ కదా, నేనైతే నడిచి వెళ్ళిపోతున్నా. నేను వైకోమ్ని చాలా తక్కువ అంచనా వేసా. ఫుడ్ కోర్ట్స్ కానీ, మార్కెట్స్ కానీ, అబ్బో చాలా ఉన్నాయి. ఇది వైకోమ్ టౌన్ కదా, ఈ వైకోమ్ టౌన్ నుంచి తవనక్కడవు అని చెప్పేసి పక్కన ఒక ఊరు ఉంది. ఆ ఊరుకుండేసి ఫెర్రీ ఉందన్నమాట ఇక్కడ నుంచి. అదండి, వెళ్ళి చూసేద్దాం ఒకసారి. ఇదిగోండి ఇదే ఫెర్రీ. దీనికి టికెట్ అక్కడ తీసుకోవాలనుకుంటా. లోపలికైతే వెహికల్స్ ఎక్కిస్తున్నారు చూడండి, ఆటోలు, కార్లు. సో టికెట్ ఎంతో కనుక్కొని నేను కూడా తీసేసుకుంటా. నేను కూడా బోట్లోకి ఎక్కేసానండి. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం ఆటోలు, కార్లు. అంటే అవతల పక్క రోడ్డుకి వెళ్ళాలంటే మొత్తం తిరిగి వెళ్ళాలి. ఇదిగోండి, వ్యూ అయితే మాత్రం మామూలుగా లేదు. వీళ్ళందరూ కారులో నుంచి కూడా దిగట్లే, ఆటోల్లో నుంచి, కార్లలో నుంచి ఇలాగే కూర్చోన్నారు లోపల. అలా బీచ్ చూద్దామని వచ్చింది నాకు. ఏంటేంటో జరుగుతున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఇదంతా. నిజంగా మాత్రం ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. కానీ మొత్తం మబ్బులు పట్టేసి వ్యూ అయితే మాత్రం మామూలుగా లేదు. అంటే అంటారు కదా 300-400 పెట్టి బ్యాక్ వాటర్స్ లో బోటింగ్ అది ఇదని. నాకు ఇక్కడే బోటింగ్ అయిపోతుంది. అంటే మళ్ళీ 6 రూపీసే కదా, ఇదే బోట్లో వెనక్కి వచ్చేస్తా. వాహ్, నాకైతే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్.
సో ఇవన్నీ ఏం చెప్పాడంటే కింద ఉంటే నీకేం కనిపిస్తుంది, కొంచెం పైకి రా, ఈ టాప్ వ్యూలో నుంచి తీసుకో బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. నిజంగా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ అన్నా. యువర్ నేమ్? సారీ, దీపు. ఓ గుడ్ గుడ్. నేను ఇక్కడ వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగా. ఈ ఫెర్రీ ఎంత వెయిట్ని క్యారీ చేయగలదు, అలాగే మీరు రోజుకి ఎన్ని ట్రిప్లు వేస్తారు అని చెప్పేసి. అప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఫెర్రీ వచ్చేసి 142 టన్స్ క్యారీ చేయగలదంట, అలాగే రోజుకి 36 ట్రిప్స్ వేస్తుందంట. సో రోజుకి వీళ్ళు 36 ట్రిప్లు వేస్తారంటండి. ఆయనకంటే అలవాటు, లేదంటే మనం పడతాం. వెహికల్స్ సైడ్. ఆఫ్టర్ 20 minutes వీఆర్ రీచింగ్ ద విలేజ్. ఈ ఫెర్రీ ఓన్లీ వెహికల్స్ని మాత్రమే క్యారీ చేస్తుందంటండి. ప్యాసింజర్స్కి సపరేట్ బోట్ ఉంటుందంట, దాంట్లో 6 రూపీస్ టికెట్ వచ్చేసి. నేను వచ్చేటప్పుడు అందులో వస్తాను. బాగుంది కదా సపరేట్ ఫెర్రీస్. ఇప్పుడు మనం వచ్చాం కదా ఫెర్రీ, ఈ ఫెర్రీ ఈ అన్నదే. చాలా థ్యాంక్స్. నెల్లూరు ఏపీ. అల్లు అర్జున్. ఇప్పుడు నేను వచ్చాను కదా, ఈ విలేజ్ నేమ్ వచ్చేసి పల్లిపురం అంటండి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి 20 minutes పట్టింది. బై రోడ్ రావాలంటే మాత్రం 27 kilometers అంట, వైకోమ్ నుంచి ఈ పల్లిపురానికి. నేనైతే మళ్ళీ బోట్లో వెళ్ళాలి కదా, టికెట్ అయితే తీసేసుకుంటున్నా. సో ఎంత తీసుకుంటారు, ఒక 10 రూపీస్ తీసుకుంటారేమో నాకు తెలిసి. టికెట్ అయితే తీసేసుకున్నానండి, టికెట్ తీసేసుకున్నా, 6 రూపీస్ తీసుకున్నారు. సో వెళ్ళిపోదాం మళ్ళీ వైకోమ్కి. అక్కడ మళ్ళీ మనకు బ్యాలెన్స్ ఉంది కదా, బీచ్లు అవన్నీ చూడాలి కదా. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇదే మన బోటు, ఈ బోటే మనల్ని తీసుకెళ్తాడు. నేనైతే ప్యాసింజర్ బోట్లోకి కూర్చున్నాను. ఎలాగోలా సీట్ అయితే దొరికింది నాకు, హ్యాపీ. 15 minutes ప్యాసింజర్ ఫెర్రీ జర్నీ తర్వాత మళ్ళీ వైకోమ్కి రీచ్ అయిపోయాను. నేను ఆ ఫెర్రీ సర్వీస్ నుంచి ఈ సిటీ సెంటర్లోకి వచ్చానండి. ఏదైనా తిన్నాము, మార్నింగ్ నుంచి ఏం తినలేదు అని చెప్పేసి వచ్చి ఒక పఫ్ తిన్నాను. పఫ్ అయితే అస్సలు బాగాలేదు. సో మళ్ళీ ఇక్కడ వైకోమ్ బీచ్కి వెళ్ళిపోతున్నా. ఇదిగోండి ఇక్కడ బోర్డు ఉంది చూడండి, వైకోమ్ బీచ్కి ఇలా వెళ్ళాలంట. అంటే నాకేం మలయాళం వచ్చి కాదు, గూగుల్లో చూసి చెప్తున్నా. సో ఇప్పుడైతే మనం వైకోమ్ బీచ్కి వెళ్ళిపోదాం. ఇందాక నేను ఫెర్రీకి వెళ్ళింది స్ట్రైట్, ఇలా వెళ్తే వైకోమ్ బీచ్. బీచ్ అంటే సముద్రం ఒడ్డున ఉండేది బీచ్ అనుకోకండి. ఇక్కడ ఉండేసి బ్యాక్ వాటర్స్ ఒడ్డును కూడా బీచే అని అంటారు. సో ఇప్పుడు ఆ బ్యాక్ వాటర్స్ ఒడ్డుకే మనం వెళ్తున్నాం. అది లేక్ లాగా ఉంటుంది. అక్కడ లేక్ని చూస్తూ నడవడమే అక్కడ స్పెషల్. లేక్ వ్యూ పాయింట్ ఉంటుంది, అలాగే లేక్ వాక్వే కూడా ఉంటుంది. ఈ బీచ్కి నడిచి వెళ్తున్నాను కదా, ఈ వ్యూ ఒక్కసారి చూడండి. వావ్, చెప్పాను కదా ప్రతి ఇంట్లో తోటలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చేసాం లేక్ వ్యూ దగ్గరికి. ఇదే వైకోమ్ బీచ్. చూడండి, అంటే ఆ లేక్లో వేవ్స్ ఏదన్నా వస్తే ఈ మొత్తం కదులుతున్నాయి. నేను కేరళలోనే ఒక చోట మోసపోయా. ఏంటంటే ఇలా మొత్తం చెట్లు ఉంటే అదేదో ల్యాండ్ అనుకున్నాను. ఆ పక్కన వచ్చి ఆయన చెప్పాడు ఇది ల్యాండ్ కాదు బాబు, పాండు అని. ఆ రోజు కానీ దిగేసి ఉంటే ఈ రోజు ఉండేవాడిని కాదు. కానీ ఇక్కడ మొత్తం రిలాక్స్ అవ్వడానికి బెంచెస్ వేసారు చూడండి. వీటి మీద కూర్చొని లేక్ వ్యూ చూసుకుంటూ రిలాక్స్ అవ్వడమే. ఆ చివరి దాకా ఉంది వాక్వే. వెళ్దాం పదండి, చూపిస్తా. అదిగోండి ఆ చివరి దాకా వాక్వే మొత్తం నడుచుకుంటూ తిరగచ్చు. ఇదిగోండి ఈ వే మొత్తం నడుచుకుంటూ తిరగడమే. ఇక్కడ చూడండి, వాటర్లో వేవ్స్ వచ్చినప్పుడు ఈ చిన్న మొక్కలు చూడండి ఎలా కదులుతున్నాయో. అంటే చిన్న చిన్న థింగ్సే చాలా ఆనందాన్ని ఇస్తాయి. మనిషి క్రియేట్ చేసే ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి డబ్బులు కావాలి, ఇలా నేచర్ క్రియేట్ చేసే ఫ్లోటింగ్ మొక్కలకి ఏమీ అవసరం లేదు. నాకు తెలిసి ఒక ప్లేస్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అంటే ఆ ఆనందం డైల్యూట్ అయిపోతుంది ఇటువంటి చిన్న చిన్నవే. ఇది చూడండి ఎలా వెళ్తున్నాయో, ఆ మొక్కలు ఎక్కడి నుంచి ప్రయాణిస్తూ వస్తున్నాయో. వెనకాల కూడా వావ్. అదిగోండి మళ్ళీ ఇంకొక ఫెర్రీ వస్తుంది ఆ విలేజ్ నుంచి. ఆ దూరంగా కొబ్బరి చెట్లు, ఈ లేక్ చూడండి, వ్యూ చూడండి, అసలు మామూలుగా లేదు. ఇక్కడ నుంచి దారి లేనట్టుంది, లేకపోతే నేను వెళ్ళేవాడిని అవతల పక్కకి. వ్యూ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ అండి.
ఇటు పక్క గ్రీనరీ కూడా సూపర్. అంటే ఏ పక్క కెమెరా పెట్టినా కానీ లైటింగ్ లేదనమాట. ఇక్కడ నేను చూస్తున్నాను కదా, చుట్టుపక్కల వ్యూ అయితే మాత్రం ఆసమ్, చాలా బాగుంది. వేవ్స్ చూడండి, వేవ్స్ వచ్చి ఇవి ఎక్కడి నుంచి కొట్టుకొస్తున్నాయో. అవతల పక్క మొత్తం విలేజెస్, ప్రతి విలేజ్ కి ఇక్కడ నుంచి బోట్ ఉంది. అంటే ఎదురుగా ఉన్న విలేజెస్ కూడా అక్కడి నుంచి అటు బోట్లు. వావ్, మనకి సిటీ బస్సులు ఎలా తిరుగుతాయో ఇక్కడ బోట్లు అలా తిరుగుతున్నాయి. బాగుంది కదా. నేను హెల్ప్ చేస్తారా? హెల్ప్ చేస్తా. పాప నేను ఇక్కడ వీళ్ళ పశువుల కోసం కష్టపడుతుంటే కొంచెం ఆ దూరంగా చూడండి, వాళ్ళు కూడా గొడుగులు వేసుకొని కష్టపడుతున్నారు. అక్కడ ఫుల్గా వర్షం పడింది. నా అరేంజ్మెంట్స్ లో నేనున్నా. ఎందుకంటే కేరళకు వచ్చే ముందే, నేను అంతకుముందు కేరళకు వచ్చి వెళ్ళాను కదా, నాకు అర్థమైంది. అందుకే ఇంటి దగ్గర నుంచి నా రెయిన్ కోట్ అన్ని తెచ్చేసుకున్నా. నేచరు ఎప్పుడు ఎలా మారుద్దో తెలియదు ఈ కేరళలో, ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. ఉన్నట్టుండి ఎండ వస్తుంది, ఉన్నట్టుండి వాన పడిపోద్ది, ఉన్నట్టుండి ఉరుములు కూడా పడతాయి. అట్లుంటది. అందుకే మన సేఫ్టీలో మనం ఉన్నాం. అయితే చాలా మంది ఇంత వర్షం పడుతున్నా కానీ ఇక్కడి నుంచి కదలట్లా. అదే నాకు బాధ వేస్తుంది. ఇదిగోండి, నా బ్యాగ్ కూడా కవర్ చేసా. అంటే నా పెద్ద బ్యాగు రైల్వే స్టేషన్ లో పెట్టాను, క్లాక్ రూమ్ లో. ఈ చిన్న బ్యాగ్ కి కవరు. ఇది యాక్చువల్గా నేను తీసుకోవాలా, నాకు తీసుకోవాలని కూడా లేదు. మా సిస్టరే ఫోర్స్ చేసి తీసిచ్చింది. నువ్వు వెళ్తున్నావు, ఎక్విప్మెంట్ తడిస్తే ఎలాగా అని చెప్పి. నిజంగా ఆ పిల్ల తీసిచ్చినందువల్ల ఈరోజు నా ఎక్విప్మెంట్ సేఫ్ అయింది. ఈ 3 దేవాలయాల యాత్రని, అలాగే ఈ వైకోమ్ బీచ్ని, అలాగే అక్కడ ఫెర్రీని నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. అలాగే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్లేసెస్, ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ తిరగడానికి నాకు ఇంకా బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పటికైతే ఈ వీడియోని క్లోజ్ చేసేస్తున్నాను. తిరిగి మళ్ళీ వేరే వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.